ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ బ్యాటర్ రెడీ చేశాను. ఇడ్లీ కోసం ఒక డబ్బా పొట్టు మినపప్పు, అదే డబ్బాతో 3 డబ్బాలు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఈరోజు ఇడ్లీ కోసం నిన్న సాయంకాలం పొట్టు మినపప్పు 2 గంటల పాటు నానబెట్టాను. ఇడ్లీ రవ్వ 1 గంట పాటు నానబెట్టాను. మినపప్పును బాగా కడిగి పొట్టు తీసేసి వెట్ గ్రైండర్లో బాగా స్మూత్గా రుబ్బేశాను. ఈలోపు ఇడ్లీ రవ్వని 4-5 సార్లు నీటితో బాగా కడిగి నీరు పిండేసి ఒక వెజల్లోకి షిఫ్ట్ చేశాను. అదే వెజల్లోకి బాగా నలిగిన మినపప్పుని తీసుకొని కలిపేసి రాత్రంతా పులవ పెట్టాను. సాల్ట్ రాత్రి కలపకూడదు. సాల్ట్ రాత్రి కలపకుండా ఉంచితే ఫెర్మెంటేషన్ బాగా జరుగుతుంది. ఉదయాన్నే ఫెర్మెంటేషన్ జరిగిన ఇడ్లీ రుబ్బుకు తగినంత సాల్ట్ కలిపి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లోకి తీసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి.